శ్రీ మహాగణపతియే నమః. అయ్యా కళ్ళజోడు తీయండి. అది మన సాంప్రదాయం కాదు బాబు. ఓం భూ ఓం భువ. నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు. మంత్రాలా? సరే ఏదో ఒకటి చెప్పు అంటలే. ఏమండి ఎక్కడున్నారు మీరు? ఏంటే ఇట్రా. సరే మీరు భోజనం చూడండి. ఏంటి పనిలో నన్ను చెప్పు. ఏంటి నాన్న రండి. అన్నయ్య చూసారా? పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య. వాడికేంటే పుట్టుకతోనే అందగాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. అరే వాడి ఫేస్బుక్ ప్రొఫైల్ మనమే మెయింటైన్ చేస్తున్నాం కదా. పెళ్లి రోజు ఫోటో దిగిపోతే ఎలా? నాన్న కొంచెం లేచి నిలబడి నాన్న. నుంచోరా అన్నయ్య నుంచోనయ్య. నవ్వన్నయ్య. చూడన్నయ్య హీరోలాగా హీరోలాగా నవ్వుతూ. చాలా బాగుంది. ఇది బాగుంది. ఇది ఫేస్బుక్ లో పెట్టే. ఫైనలీ గెట్టింగ్ మ్యారీడ్ టుడే. ఎంత ముద్దుగా ఉన్నాడో వీడు. వీడివన్నీ వాళ్ళ నాన్న పోలికలే. But I would have married you. We had such a great night, remember. ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నా మోసం చేసావు శామ్. అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పుంటే మనం చేసుకునే వాళ్ళం కదా. What? I would have married you, no? We are such a wild. You know I love you. You said you would never marry. What? ఇంతలే చేసామంటే తరచుడా 5 నిమిషాలు ఉంటే కొంపలు మునిగేవి లోపల. సారీ సార్, లూజ్ మోషన్స్. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదురా, లోపల బ్రైట్ గా చెయ్యి. బ్రైట్ గా భయపడి బాబు రెడీ బాబు యాక్షన్. గట్టిగా గట్టిగా చెయ్యి. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. అయ్యో ఎవరండి? ఎవరు కావాలి? బ్రైట్ గా చెయ్యి. బయట ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్ గా కొరియర్ వచ్చింది. సాంబశివరావు గారా? నేనే సాంబశివరావు. ఆయన మా బాసే. ఆయన పిల్లే జరుగుతుంది కదా సార్. మీకేదో అర్జెంట్ గా కొరియర్ వచ్చిందంట. నువ్వు వెళ్ళిపో. మరి ఈ టైంలో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది. తీసురా. మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది. సార్ ఎవరు సార్? అవంతిక. పెళ్లికి ముందు ప్రేమలేఖ. వాట్ ఏ రొమాంటిక్ థాట్ సార్. సార్ ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా? ప్రేమలేఖ కదా, అందరూ వినండి. మీ అమోర్ ఏమైనా లవ్. నేను నిన్ను నేను ఈ పెళ్లి చేసుకోలేనా? నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాలనుకున్నాను. అంటే నవ్వినా సార్? నవ్వే. ఎలా ఉంది ఈ ఫీలింగ్? ఎలా ఉంటుంది సార్? నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావని ఆశిస్తూ. అయ్యో అవంతిక మేడం. అయ్యో స్తంభం సార్, స్తంభం అటు పక్కుంది. అయ్యో ఆ సార్ ఇప్పుడు ఎవరు? అందరికీ తెలిసిపోయింది. అయ్యో ఇంకా కన్యగానే మిగిలిపోవాలా? కన్యగానే పరోపరించిపోవాలా? అయ్యో అవంతిక, నిన్ను ప్రేమించడం తప్ప నేను వేరే తప్పు ఏమీ చేయలేదు సార్. ఇంకా జీవితంలో నేను ఎవరిని ప్రేమించలేరు. ఇంకెవరిని నమ్మలేరు. నేను పెళ్లి చేసుకోను అంటే చేసుకోమన్నారు. బయటికి చేయండి. ఇప్పుడు ఏం జరిగింది? ఎంత ఘోరం జరిగింది, ఎంత అవమానం జరిగింది. ఏటగాడి ఎర్రిపప్పు అయితే పిట్ట పిల్లి మొగలేసిందంట. నాకు ఎక్కడో కొడుతుంది చిన్న. అవును సార్, ఇంత దుర్భరమైన క్షోభ అనుభవించడానిక నువ్వు నా హృదయంలో, ఐ మీన్ మై బాస్ హృదయంలో ప్రేమ పుట్టించావు అవంతిక. చేసావా?
ఎంత పని చేసావురా? ఎంత పని చేసావురా? ఎదవా. కొట్టకి ఇంకేం చేస్తారా? నీ వెధవేషాలన్నీ చూసావురా? ఎంత పని చేసావురా వెధవా? అవంతికని మోసం చేస్తావా? సిగ్గులేదు నేను నీకు? మోసం చేయబడింది అమ్మాయి అంతా మోసం చూసావురా? అవును, నన్ను కొడతారు ఫేస్బుక్ లో మొత్తం చూసావురా? చూసావు మొత్తం. మేడం ప్లీజ్ మా బాస్ కొట్టద్దు. మరి ఇంకేం చేయమంటావు? ప్లీజ్ గో హెడ్ మ్యామ్. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీ అసిస్టెన్స్. అన్యాయం రా. ఎంత పని చేసావురా? అంతా నీ వల్లేరా, నీ వల్లే. Is she going to be fine? Não se preocupe, ela vai ficar Obrigada. bem. ఏమన్నారే? పవర్ఫుల్ షాక్ వల్ల ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిందంట. కానీ టోటల్ కోమా కాదు, సైకోసోమాటిక్ అంటున్నారు. స్టేబుల్ గానే ఉంది, కానీ సీరియస్ అని కూడా అంటున్నారు. అయ్యో, లోపలికి వెళ్ళి చూద్దామా? రండి. అదండి. అమ్మా, అమ్మా. అవంతిక, అవంతిక, అవంతిక. నీ వల్లే జరిగింది. అమ్మకి ఏదైనా జరగక ముందే వెళ్ళి అవంతికని తీసుకున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి కాళ్ళు పట్టుకుంటావో, బతిమాలతావో, క్షమించమని అడుగుతావో, ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు వెళ్ళి అవంతికని తీసుకున్నా, అమ్మని బతికించు. లేకపోతే నీ ముఖం మాకు చూపించకు. కలవాలన్నా మన పెళ్లి ఎలా జరిగింది? అమ్మ హాస్పిటల్లో ఉంది. అయ్యో, ఇష్యూ ఓకే? నాకు నీ సహాయం కావాలి. చెప్పు, ఏం చేయాలి? అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది. కొత్త ప్రణాళిక వేశాను, కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను. మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి? యు సచ్ యు నో వాట్ నా? కోమా అంటే కోమా కాదు, సైకోసోమాటిక్. అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం. నా వల్ల కాదు. అవంతిక, అవంతిక ఆగు, నా మాట విను. మధ్యలో ఈ పంచోటి అరే రెట్టిప్పిస్తాను. నీ సమస్య ఏంటి? అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా? ఆ భయం నీకుండాలి, నాకు కాదు. ఈ వయసులో లవ్ ఫెయిల్యూర్లు తట్టుకోలేవు. అబ్బో, నీలాంటి అమ్మాయిలు నాకు నచ్చరు. ఏంటి నాలాంటి అమ్మాయిలు? ఏమన్నా అంటే? అమ్మాయిలంటే నాకు కొంచెం బరువు ఉండాలి. అంటే ఏంటి? నేను బరువులేనా? నాకేం తెలుసు, ఉన్నట్టు ఏం కనపట్ల. అయితే అలాంటి అమ్మాయిని వెళ్ళి పట్టుకో. టాక్సీ. అవంతిక, నా మాట విను. రెట్టింపిస్తానంటే వినవే నువ్వు. ఇప్పుడు అర్థమవుతుందా నీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో? ఫర్ దిస్. హాయ్. హే అవంతిక, కమ్ 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 కమ్. కంగ్రాచులేషన్స్. సారీ నీ పెళ్ళికి రాలేకపోయాను. కూర్చో. అదేంటి చేతికి గోరింటాకే లేదు? అది పెళ్లి క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ అయిపోయిందా? నీ పెళ్ళైపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇలా చేసావేంటి అవంతిక?
ఏముందండి, అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా. నిన్నే నా అకౌంట్లో 25,000 యూరోస్ క్రెడిట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం 37,000 యూరోస్ ఉన్నాయి. అది సరిపోతుంది కదా? ఎలా సరిపోతుంది? ఫ్యామిలీ లేకుండా, జాబ్ గ్యారంటీ లేకుండా అట్లీస్ట్ 75,000 యూరోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి. నో 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 నో, యు గాట్ మీ ఆల్ రాంగ్. క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు. మరి యాక్చువల్లీ పెళ్లికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అందరూ అయినా పర్లేదు పెళ్లి జరిపిద్దామన్నారు. కానీ నేనే వద్దు, అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా 2-3 వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని పెట్టుకుందామన్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శామ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను. ప్రాక్టికలీ పెళ్లి అయిపోయినట్టే. మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి, మీరే చూస్తారు. ష్యూరా? అబ్సల్యూట్లీ. ఓకే, నేను ఆయన పంపిస్తాను. నీకోసం కాదు, ఆంటీ కోసం. ఇప్పుడు చెప్పు, కొత్త ప్లాన్ ఏంటి? అండ్ కాంట్రాక్ట్ రెడీ చేయి. అమ్మయ్యా, బతికించావు. నిన్నేదో మాట వరుస కన్నాను రెట్టింపిస్తానని, కానీ అదే 25,000 యూరోలకి చేస్తావా? యూ ఆర్ అన్బిలీవబుల్. మీ అమ్మ హాస్పిటల్లో ఉంది, ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా? హౌ కెన్ యూ బి సో హార్ట్లెస్? ఓహో పుణ్యవతి, అదేదో మా అమ్మ కోసం ఉచితంగా చేయొచ్చు కదా. ఓ ఓ ఆగాగు. సరే ఇచ్చి చేస్తానులే, నా కర్మ. ఇప్పుడు నేను చెప్తాను విను. అమ్మ దగ్గర నన్ను క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నానని చెప్పు. అమ్మని ఎలాగో 2 రోజుల్లో ఇంటికి పంపించేస్తారు. అమ్మ కోలుకోగానే వచ్చే 2 వారాల్లో మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఎంచుకొని వాళ్ళు నిన్ను అసహించుకునేలా చెయ్యాలి. ఒక్కొక్కరికి నరకం చూపించాలి. అవంతికానా మేమా? నీకు అవంతికానే కావాలి అంటే మమ్మల్ని మర్చిపో అనాలి. అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా విలువైనది ఏదీ లేదు, మీకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను. కథ సుఖాంతం అయిపోతుంది. ఎలా ఉంది? తొక్కలో బొక్కలా ఉంది. నాదేం పోయింది? కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది. నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను. ఇంకో బెడ్రూమ్ ఉందిగా. అండ్ యా, రెంట్ ఇవ్వను. ఎందుకు? ఇప్పుడు నేను నీతో మూవ్ ఇన్ అయిపోతే నీ వాళ్ళకి నచ్చదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఇట్ విల్ బిల్డ్ ప్రెషర్. ఇంకా త్వరగా కట్ చేస్తారు. ఇంకేం కాదు, సమస్య లేదు. నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి. దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్నా కూడా అక్కర్లేదు. ఓకే సాంబు, ఓకే ఫైన్, పద లోపలికి వెళ్దాం. అమ్మా, ఆంటీ, ఇక్కడే ఉన్నాను. అమ్మ అవంతికను తన మనసులో పెట్టేసుకుందిరా. అవంతికను మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు పని అవుతుందో అర్థం కావడం లేదు. ఇంకా ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నానని భయంగా ఉంది. మధుపానీయం కావాలరా. అది అలా చెప్పండి సార్. అయినా మందు తాగడానికి కారణాలు ఎందుకు సార్? మీ స్ట్రెస్ చూస్తుంటే మాత్రం 2 పెగులతో పోయేలా లేదు. మరి సీట్ బెల్ట్ పెట్టుకోండి. వామోసా లైలా. Turn your heads, it's coming off the road. Know that, put your hands on your chest. Let's
నేనున్న పరిస్థితి ఏంటి, నువ్వు తీసుకొచ్చిన ప్రదేశం ఏంటి? మీరు రండి సార్, మీకేం కావాలో నాకు తెలియదా ఏంటి? అది చూడండి. నువ్వు కూడా వెళ్ళి తైతక్కలాడు. మీరు కూర్చోండి సార్. నువ్వు ఎక్కడికి వెళ్తావు? 1 సెకండ్ సార్, ఇప్పుడే వస్తా. జస్ట్ త్వరగా వచ్చాయి. ఓలా ఓలా శామ్. రేయ్ కిషోరా,